హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కావ్య ఆఫీస్లో జాయిన్ అవడంతో శృతి అలాగే ఆఫీస్ స్టాఫ్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రాజ్ చేతుల మీదే అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కావ్య. రాజ్ మాత్రం టెన్షన్ పడుతూ ఉంటారు. ఈ కళావతి ఆఫీస్లో జాయిన్ అవడం నాకు ఇష్టమే, కానీ శ్వేత ప్రతిరోజు ఆఫీస్కి వచ్చి కబుర్లు చెప్పుకుంటూ వెళ్తుంది కదా, మరి ఈరోజు శ్వేత వస్తే ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు రాజ్. ఇంతలో కావ్య అంటుంది, హలో, నా ప్లేస్ ఎక్కడో చెప్పాలి, నా క్యాబిన్ ఎక్కడో చెప్పండి. అసలు మీరేంటో నాకు అర్థం కావట్లేదు. ఒకప్పుడు నన్ను ఆఫీస్లో జాయిన్ అవ్వమంది మీరే, ఇప్పుడేమో నేనెందుకు వచ్చానా అని ఆలోచిస్తున్నారు కదా అని అంటుంది కావ్య. అమ్మో, ఈ కళావతి ఆవలిస్తే పేగులు లెక్క పెడుతుంది. ఇప్పుడు గనక ఆ శ్వేత వచ్చిందంటే అంతా తారుమారు అయిపోతుంది. ఎలా? అయ్యో కళావతి, అదేమీ లేదు, ఈ ఆఫీస్ అంతా మనదే కదా, నీకు నచ్చిన ప్లేస్లో కూర్చో, నచ్చినట్టు డిజైన్స్ వేయి, సరేనా అని అంటారు. ఏమో, మీరు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలుసు. అసలు ఆఫీస్లో జాయిన్ అయ్యేదే మీకోసం. అసలు మీరు ఎందుకు ఇలా వింతగా ప్రవర్తిస్తున్నారు, అసలు మీకు ఆవిడికి సంబంధం ఏంటన్నది తెలుసుకోవాలని వచ్చాను అని మనసులో అనుకుంటూ శృతి శృతి అని చెప్పి బయటికి వస్తుంది కావ్య. కావాలనే అమ్మయ్య, శ్వేతకి ఫోన్ చేయొచ్చు అని చెప్పి శ్వేతకి ఫోన్ చేస్తారు రాజ్. హలో రాజ్, ఇంకొక 10 మినిట్స్లో నీ ఆఫీస్లో ఉంటాను అని అంటుంది శ్వేత. అవసరం లేదు, ఈరోజు నాకు బయట పని చాలా ఉంది శ్వేత, నువ్వు ఆఫీస్కి వచ్చావంటే ఒంటరిగా ఫీల్ అవుతావు, అందుకే ఆఫీస్కి రావద్దు అని అంటారు రాజ్. ఓ అలాగా, సరే రాజ్, ఇవాళ టైంపాస్ ఎలాగానే ఆలోచిస్తున్నాను. సర్లే, పక్క ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతుందంట, వెళ్తాలే అనగానే గుడ్ డెసిషన్, ఇంట్లో ఒంటరిగా ఉండకుండా అలాంటి ఫంక్షన్లకి అటెండ్ అవు, మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఎక్కువగా ఆలోచించే అవసరం కూడా ఉండదు, అందరినీ చూస్తే మన మనసు కూడా మారుతుంది అని అంటారు రాజ్. సరే రాజ్ అని చెప్పి శ్వేత ఫోన్ కట్ చేస్తుంది. అమ్మయ్య, ఈ రోజుకి గండం అనేది తప్పింది అని మనసులో అనుకుంటారు. ఇక కావ్య అక్కడున్న క్యాబిన్ దగ్గర రాజ్ ప్రవర్తనంతా గమనించి, అంటే నేను ఆఫీస్కి వచ్చానని తనతో చెప్పి రాకుండా ఆప్ చేశారా, అసలు ఈయనెందుకు నేను ఆఫీస్కి వచ్చినప్పటి నుండి టెన్షన్ పడుతున్నారు, భయపడుతున్నారు. లేదు లేదు, ఏదో జరుగుతుంది, నా జీవితాన్ని నేనే చక్కదిద్దుకోవాలి, నా భర్త నాకు కావాలి, నా భర్త నాకు కావాలంటే ఇంట్లోనే మీనమేషాలు లెక్క పెట్టుకుంటే సరిపోతుందా, అందుకే ఆఫీస్కి వచ్చాను కదా అని చెప్పి శృతి ఆఫీస్కి ఆయనతో పాటు ఎవరైనా ప్రతిరోజు వస్తున్నారా అని అడుగుతుంది. ఆ మేడం, రాజ్ సార్ ఫ్రెండ్స్ చాలామంది కలుస్తూ ఉంటారు, కానీ మేడం ఒక విషయం మీకు చాలా రోజుల నుండి చెప్పాలనుకుంటున్నాను, అది అనేలోపు ఏ శృతి అని అంటారు రాజ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అనగానే, ఏంటి ఆవిడ రాగానే మీటింగ్ మొదలైపోయిందా, కళావతి నా క్యాబిన్ ఖాళీగా ఉంది, వెళ్ళి కూర్చో అని అంటారు. థ్యాంక్ యూ అని చెప్పి ఇక కావ్య తన క్యాబిన్లోకి అడుగు పెడుతూ ఉండగా శృతి ఏదో చెప్పాలనుకుంది, కానీ ఆయన అడ్డుపుల్ల వేశారా, లేకపోతే మామూలుగానే శృతి మీద ఎప్పుడు అరిచినట్టు అరిచారా ఏంటో, ప్రతి మాట అనుమానంగా చూడాల్సి వస్తుంది. భర్త భార్యల మధ్య అనుమానం అనేది ఉండకూడదు, కానీ నా తలరాతకి అది కూడా యాడయింది. పాపం అత్తయ్య నన్ను పెద్ద కోడలుగా వాల్యూ ఇచ్చి నా మాటకి విలువ ఇచ్చి ఇక్కడికి పంపించారు. ధాన్యలక్ష్మి అత్తయ్య గురించి కాకపోయినా నా పట్ల తను మారుతున్నారేమో అని నాకు అనిపిస్తుంది. తను చెప్పినట్టే నేను ఈ కంపెనీని పైకి తీసుకువెళ్ళాలి, కానీ నా మనసంతా ఆయన ఏం చేస్తున్నారా అన్నదే ఆలోచిస్తున్నాను అని మనసులో అనుకుంటుంది కావ్య. ఇంతలో రాజ్కి శ్వేత మరోసారి ఫోన్ చేస్తుంది. హలో శ్వేత, ఏంటి అని అంటారు. రాజ్, ఎక్కడ ఉన్నావు, ఎక్కడ ఉన్నా అర్జెంటుగా ఇంటికి రావా అని అంటుంది. అదేంటి, ఆఫీస్లో ఉన్నాను, వర్క్ ఉందని చెప్పాను కదా అనగానే, రాజ్ ప్లీజ్ రాజ్, నువ్వు అర్జెంటుగా రావాలి అని చెప్పి అంటూ ఉంటుంది శ్వేత. శ్వేత ఒక్క నిమిషం వచ్చేస్తున్నాను అని చెప్పి గబగబా ఇటు అటు చూస్తారు. అమ్మయ్య, కళావతికి నా క్యాబిన్లోకి పంపించి మంచి చేశాను, ఇప్పుడు నేను శ్వేత దగ్గరికి వెళ్ళాలి. పాపం శ్వేత ఎందుకో లోన్లీగా ఫీల్ అవుతుంది, ఫంక్షన్కి వెళ్తానని చెప్పి భయపడుతుందంటే ఏదో జరిగే ఉంటుంది. అసలే తన కోసం ఆ శాడిస్టు ఏ వైపు నుండి రావాలో ఆ వైపు నుండి వస్తున్నాడు అని చెప్పి ఇక గబగబా కారులో బయలుదేరుతారు రాజ్. ఒక్కసారిగా కావ్య పైకి లెగుస్తుంది. ఈయన ఎక్కడికో వెళ్తున్నారు, కావాలనే తన క్యాబిన్లో కూర్చోమన్నారు అని చెప్పి ఇక కావ్య
శృతి ఇప్పుడే వస్తాను అని అంటుంది. మేడం రాజ్ సార్ వెళ్తున్నారు, మీరు కూడా అని అంటుంది. ఆయన కోసమే నేను వచ్చాను. శృతి మేనేజ్ చేయి, 10 మినిట్స్లో ఉంటాను అని చెప్పి ఇక కావ్య కూడా రాజ్ కార్ని ఫాలో అవుతూ ఆటో ఎక్కుతుంది. రాజ్ ఇక స్పీడ్గా శ్వేత ఇంటికి వస్తారు. శ్వేత శ్వేత అని అరుస్తూ ఉంటారు. డోర్ తెరుస్తుంది శ్వేత. శ్వేత ఏమైంది, అర్జెంటుగా రమ్మన్నావు, ఏమైంది అని చెప్పి ఇల్లంతా వెతుకుతూ ఉంటారు రాజ్. ఇంట్లో ఎవరూ ఉండరు. రాజ్ సారీ రాజ్ సారీ ఎందుకంటే రాజ్ సారీ రాజ్, నువ్వు ఎంత హడావుడి పనిలో ఉన్నావో, ఎంత బిజీగా ఉన్నావో, అయినా నా కోసం వచ్చావు. రాజ్ నా వల్ల నువ్వు చాలా సఫర్ అవుతున్నావు కదా అని అంటుంది శ్వేత. చూడు శ్వేత, ఏం జరిగింది, అర్జెంటుగా ఎందుకు రమ్మన్నావు, నీకేం కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా అని అంటారు రాజ్. రాజ్ ఆలోచిస్తుంటేనే టెన్షన్గా అనిపిస్తుంది. రేపు రేపు వాణ్ణి నేను అనగానే, శ్వేత దానికోసం ఆలోచిస్తున్నావా, ఆలోచించద్దని చెప్పాను కదా, ఫంక్షన్కి వెళ్ళమని చెప్పాను కదా, ఎందుకు నువ్వు ఇంట్లోనే ఉండి ప్రతిసారి ఆ శాడిస్ట్ గురించి ఆలోచిస్తున్నావు. నీకు విడాకులు ఇచ్చాక ప్రశాంతంగా నీ జీవితాన్ని కొనసాగిస్తావు, నీకు తోడుగా నేను ఉంటానన్నాను కదా అని అంటారు రాజ్. రాజ్ నాకెందుకో భయంగా ఉంది అని అంటుంది శ్వేత. ఇక శ్వేతని సోఫాలో కూర్చోపెడతారు రాజ్. కరెక్ట్గా అప్పుడే వస్తుంది కావ్య. ఆ ఇంటి ముందు రాజ్ కారు ఆగడం చూసింది. ఇక్కడే ఉన్నారా అని చెప్పి ఇక గబగబా లోపలికి రాబోతూ ఆగిపోయి కిటికీ నుండి చూస్తూ ఉంటుంది కావ్య. రాజ్ ఇక శ్వేతని ఓదారుస్తూ ఉంటారు. శ్వేత ఇలా భయపడుతూ ఉంటే సమాజంలో నువ్వు భయపడుతూనే ఉంటావు. వాడికి భయపడి నువ్వు ఇలా ప్రతిరోజు నరకంగా మార్చుకున్నావు. నీకు నేను తోడుగా ఉంటున్నాను కదా, నీకు తోడుగా కడదాకా ఉంటానని చెప్పాను కదా, నీకు సాయం చేస్తానన్నాను కదా, నీకు ఎప్పటికీ నీ పక్కనే నేను ఉంటానన్నాను కదా, ఇంకా నువ్వెందుకు భయపడతావు, భయమే మన శత్రువు తెలుసా అని అంటారు రాజ్. రాజ్ ఇవన్నీ నువ్వు చెప్తుంటే బాగానే ఉన్నాయి, కానీ ఈ ఇంట్లో నేను ఒంటరిగా ఉన్నప్పుడు అవేమీ నాకు గుర్తు రావట్లేదు, ఓన్లీ భయమే కనిపిస్తుంది అని అంటుంది శ్వేత. చూడు శ్వేత, ఈ భయం అనేది ఎన్ని రోజులు, ఒక వారం రోజుల తర్వాత నువ్వు ఫ్రీ బౌడ్ అయిపోతావు. అప్పుడు హ్యాపీగా మన జీవితాన్ని మనమే లీడ్ చేసుకోవచ్చు. ఈసారి అస్సలు తప్పటడుగు వేయకూడదు అని అంటారు రాజ్. ఖచ్చితంగా రాజ్, ఈసారి తప్పటడుగు ఎందుకు వేస్తాను, ఒకప్పుడు నువ్వంటే నాకు చాలా ఇష్టం, ప్రేమ, నీకోసం ఏమైనా చెయ్యాలనిపించేది, కానీ ఇప్పుడు నా కోసం నువ్వు ఏదైనా చేస్తున్నావు, అది చాలు అని అంటుంది శ్వేత. ఒక్కసారిగా కావ్య శ్వేత మాటలు విని ఇక షాక్ అయిపోతుంది. ఇక రాజ్ కూడా అలాగే చూస్తూ ఉంటారు. కావ్య వాళ్ళిద్దరినీ అలా చూస్తూ బాధపడుతూ కుమిలిపోతూ ఉంటుంది. శ్వేత ఇక ఆలోచించద్దు, ఏమీ ఆలోచించద్దు సరేనా, టెన్షన్ పడద్దు అని చెప్పి శ్వేత భుజంపై చెయ్యి వేసి ఇక ధైర్యం చెప్తూ ఉంటారు రాజ్. ఆ విషయాన్ని ఇక శ్వేత, సరే రాజ్ నీ మాటలు నాకు ఎంతగానో బలాన్నిస్తున్నాయి అని చెప్పి ఇక తన భుజంపై తల వాలుస్తుంది. ఇదంతా చూస్తున్న కావ్య గుండె ముక్కలవుతుంది, బాధపడుతుంది. ఏం చెయ్యాలో అర్థం కాదు, ఎందుకీనా ఇంతగా నన్ను మోసం చేస్తున్నారు, తనని ప్రేమిస్తే తననే పెళ్లి చేసుకోవచ్చు కదా, మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు, అంటే నేను పని మనిషిగానే కావాలా వీళ్ళకి, నా భర్త వేరే అమ్మాయి వైపు చూస్తేనే తట్టుకోలేను అనుకున్న నేను ఇక తనకు తోడుగా ఉంటానని మాట ఇస్తున్నారు. దేవుడా, ఎందుకు ఏ భార్యకి ఇలాంటి సమస్య రాకూడదు, ఏదైతే జరగకూడదు అనుకున్నానో అది కళ్ళ ముందు కనబడుతుంది. నేనేం చేయాలి, ఈ విషయాన్ని ఎవరికి చెప్పాలి, ఈ విషయం ఎవరికి చెప్పినా సంతోషపడేవారే గాని నా వైపు మాట్లాడేవారు ఒక్క అమ్మమ్మ తాతయ్య తప్పించి ఎవరూ లేరు. ఆయనకి ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటే ఎవరూ ఆపేవారు కూడా లేరు. నేను పేరుకి భార్యని మాత్రమే, అంతే, అంతకంటే ఏమీ కాదు అని బాధపడుతూ ఇక ఆటోలో ఆఫీస్కి వెళ్ళిపోతుంది కావ్య. ఇది ఇలా ఉండగా అప్పు నిద్రలేస్తుంది. కనకం అప్పు ముందు నించొని, అప్పు భోజనం నేనే తినిపిస్తాను, తిను, ఎంతగానో అలసిపోయావు, వద్దు పని చెయ్యొద్దు, చదువుకోవే అంటే మాట వినటం లేదు అని అంటుంది కనకం. అమ్మా మస్తు చెప్పినవుతి, త్వరగా అన్నం పెట్టు, తిని వెళ్ళాలి, చాలా లేట్ అయింది, ఎంతసేపు నిద్రపోయానో అని అంటుంది. ఎందుకే అప్పు, ఎందుకిలా పిచ్చి పనులు చేస్తున్నావు, కొన్ని రోజులు రెస్ట్ తీసుకోరాదు అని అంటుంది కనకం. వద్దమ్మా, రెస్ట్ తీసుకుంటే పాడు ఆలోచనలు వస్తాయి, ఆ ఆలోచనలతో నాతో పాటు మిమ్మల్ని బాధ పెడతాను. నాయన చూసావా ఈ వయసులో కూడా ఎంతగా కష్టపడుతున్నాడో, ఇప్పటి నుండి కష్టపడితేనే ఆ వయసులో సంతోషంగా హ్యాపీగా కూర్చొని తినచ్చు, నేను వెళ్తాను, తొందరగా నాకు అన్నం పెట్టు అని అంటుంది. ఇక కనకం తనకే అన్నం తినిపిస్తుంది. సర్లే
బాధపడద్దు, ఎప్పుడూ బాధలనేవి ఉండవు కదా, ఎప్పుడో ఒకసారి సుఖాలు వస్తాయి, అప్పటిదాకా ఈ బాధల్ని దిగమింగుకోవాలి. ఇలా నువ్వు బాధపడితే నాయన కూడా బాధపడతారు. సరే నేను వస్తాను అని చెప్పి అప్పు అక్కడి నుండి ఇక పిజ్జా డెలివరీకి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా ఆఫీస్కి కావ్య రావడంతో, మేడం హడావుడిగా వెళ్ళారు, ఏమైంది అని అంటుంది శృతి. ఏం లేదు శృతి, నేను బయటికి వెళ్ళినట్టు ఆయనకి చెప్పొద్దు అని అంటుంది. మేడం నేను ఒకటి అడగనా, నిజం చెప్పాలంటే రాజ్ సార్ ఒకప్పుడు చాలా మంచిగా ఉండేవారు. ఇప్పుడు తన ఫ్రెండ్ శ్వేత ప్రతిరోజు వస్తున్నారు, వాళ్ళిద్దరూ బయటికి వెళ్తున్నారు. ఈ విషయం మీకు చెప్పాలనుకున్నాను, చెప్పలేదు. రాజ్ సార్ ఎందుకో ఈ మధ్య వింతగా ప్రవర్తిస్తున్నారు, తనతో చాలా క్లోజ్గా ఉంటున్నారు. ఎందుకంటే ఆడవారు భర్త గురించి ఆలోచిస్తారు అనుకుంటారు, కానీ భర్త మాత్రం ఇలా అనగానే, శృతి ఆయన గురించి నువ్వెందుకు కొత్తగా చెప్తున్నావు, ఆయన నీతో పాటు కూడా చాలా క్లోజ్గా కోపంగా ఉంటారు. నీకు ఒకటి తెలుసా, ఎంప్లాయీ స్నేహితురాలు ఇంట్లో వాళ్ళు అన్న తేడా ఆయనకి ఉండదు. అందరితో మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ఉంటారు. అలా అని వాళ్ళకి ఏదో సంబంధం ఉందని ఇలా అనుకోకూడదు. ఇంకొకసారి ఆయన గురించి తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు అని చెప్పి ఇక కావ్య శృతికి వార్నింగ్ ఇచ్చి క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది. అయ్యో మేడంకి ఇంత కోపం వచ్చిందేంటి, నిజమే రాజ్ సార్ నాకు అంతగా హెల్ప్ చేస్తూ తిడుతూ ఉంటారు, అలాంటి రాజ్ సార్ గురించి తప్పుగా చెప్పాను, తప్పైపోయింది అని మనసులో అనుకుంటుంది శృతి. ఇంతలో రాజ్ వస్తారు. అమ్మయ్య ఈ కళావతి క్యాబిన్లోనే కూర్చుంది అని చెప్పి, హలో కళావతి ఏంటి ఆఫీస్కి వచ్చావు, కనీసం డిజైన్స్ వేసే పని కూడా లేదా, ఏం చేస్తున్నావు అని అంటారు. అవును మీరైతే బిజీ పనిలోకి వెళ్ళిపోతారు, నాకు అలా కాదు కదా, వేశాను చూడండి అని అంటుంది. ఇంతలో ఇక ఆఫీస్ వర్క్ అయిపోవడంతో ఇక ఈవినింగ్ రాజ్, సరే కార్ ఎక్కు ఇంటికి వెళ్దాము, ఈరోజు చాలా ఆకలిగా ఉంది, టైర్డ్ అయిపోయాను అని అంటారు. ఏం వర్క్ చేశారేంటి అని అంటుంది కావ్య. అవన్నీ నీకు చెప్పాలా, పద పద అని అంటారు. నేను కార్లో రాను, నేను ఆటోలో వెళ్తాను అనగానే, ఓ మా మమ్మీ నీకు సపోర్ట్గా ఉంది కదా అందుకే ఇలా నా కారు ఎక్కట్లేదు అనగానే, మరి పొద్దున ఎందుకు మీరు తీసుకుని రాలేదు, అయినా ఇప్పటి నుండి నా పాత అలవాట్లలోకే నేను వెళ్ళాలనుకుంటున్నాను, కార్లు ఎక్కాలనుకోవటం లేదు అని చెప్పి ఆటో బుక్ చేసుకుని వెళ్ళిపోతుంది కావ్య. ఇదేంటి ఈ కళావతి ఇలా మాట్లాడుతుంది, ఎంత కోపం వచ్చినా కారు ఎక్కుతుంది కదా, డైలాగ్ పేలుతుంది కదా, ఇప్పుడేంటి అని అనుకుంటారు రాజ్. కావ్య రాజిక ఆఫీస్కి నుండి ఇంటికి చేరుకుంటారు. ఇంతలో స్వప్న గబగబా కిందికి వస్తూ ఉంటుంది. అక్క స్లోగా రా, ఎందుకంత ఫాస్ట్గా వస్తావు అని చెప్పి అంటుంది కావ్య. ఏ కావ్య ఈరోజు ఆఫీస్కి వెళ్ళావు కదా, ఎలా ఉంది, బాగానే ఉందా అని అంటుంది స్వప్న. బానే ఉందక్క, కూర్చో, నీకు కాఫీ కావాలా జ్యూస్ కావాలా అని అంటుంది. ఆగవే కావ్య, ఆఫీస్కి వెళ్ళినా ఇంట్లో ఉన్నా నువ్వే అన్నీ చేయాలా, ఇక్కడ ఇంతమందికి ఎప్పుడు నువ్వే చేసేదానివి, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి అలసిపోయి ఇంటికి వచ్చావు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నీ అలసిపోవడం అవసరం లేదు, నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా, వీళ్ళందరికీ కాఫీలు టీలు జ్యూసులు అందిస్తావా అని ఎదురు చూస్తున్నారు. అమ్మమ్మగారు మీరే చెప్పండి, ఇప్పుడు టైం ఎంతైంది అని అంటుంది. ఏమైంది స్వప్న చెప్పు, ఎప్పుడు అరవడమే గాని నువ్వు పనేమి చెప్పవేంటి అని అంటుంది ఇందిరాదేవి. అమ్మమ్మగారు ఇప్పుడు 6:30 అయింది, ఇప్పటిదాకా ఎవ్వరూ ఏమీ చెయ్యకుండా కావ్య కోసం ఎదురు చూస్తున్నారు. పోనీ నేను కడుపుతో ఉన్నానన్న సంగతి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళెవరికీ గుర్తులేదు. ఆఖరికి మా అత్తకైతే నాకెందుకు కడుపు వచ్చిందా, ఆ కడుపు ఎప్పుడెప్పుడు పోవాలా అని చూస్తూ ఉంది. నాకు కనీసం కాఫీనో పాలో టీనో ఏది తీసుకురాకుండా ఆవిడ గారు అలా కూర్చున్నారు. ఇక్కడ ఉన్నవారంతా ఇదిగో ఆ చెల్లి కోసం ఎదురు చూస్తున్నారు, మీరే చెప్పండి అని అంటుంది స్వప్న. ఇక ఇందిరాదేవి, అమ్మ స్వప్న అర్థమైంది, రేపటి నుండి ఇంట్లో 2 పని మనుషులను పెట్టాలనుకుంటున్నాను అనగానే, అత్తయ్య మేము ఉన్నాం కదా అని అంటుంది ఇక అపర్ణాదేవి. చూడు అపర్ణ, మనందరం మామూలు మనుషులం, స్వప్న కడుపుతో ఉంది, తనకి ఏవేవో కోరికలుంటాయి, ఎప్పుడు ఆకలిస్తుందో తెలీదు, అలాంటి స్వప్నని ఇలా ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు. ఇదిగో రుద్రాణి, నీకెన్నిసార్లు చెప్పినా నీ కోడల గురించి నువ్వు చూసుకోవు, వేరే ముచ్చట్లకైతే ముందు ఉంటావు అని అంటారు ఇందిరాదేవి. ఇక కావ్య, అక్క నువ్వు వెళ్ళు, నేను కాఫీ తీసుకొస్తాను అనగానే, కావ్య ఒక్కసారి రావే, నీతో మాట్లాడాలి అని చెప్పి తన గది వైపు తీసుకెళ్తుంది స్వప్న. ఏమైందక్క, దేనికోసం అని అంటుంది. చూడు కావ్య, నువ్వు రాజ్ ఆఫీస్కి వెళ్ళి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నా మొగుడు ఎప్పుడు నన్ను సాధించాలనుకుంటాడు, కానీ రాజు నీ విషయంలో మంచి నిర్ణయం తీసుకున్నారు, మీ అత్తగారు కూడా ప్రతిరోజు మారుతున్నారు, నీకు సపోర్ట్గా ఉన్నారు, చాలే, నిజంగా నువ్వు మంచిదానివి కాబట్టి మంచిగా నీ భర్త నీ అత్త మారారు. నేను ఇదిగో నా అత్త నా భర్తని మార్చలేను,
వాళ్ళకి ఎదురు తిరిగితేనే నా జీవితం అని నాకు అర్థమైంది అని అంటుంది స్వప్న. అక్క నా గురించి ఆలోచిస్తుంది, కానీ నా భర్త నన్ను వదిలించుకొని తన స్నేహితురాలు చిన్ననాటి ప్రేమికురాల్ని చేసుకోవాలనుకుంటున్నాడని అక్కకి తెలీదు అని చెప్పి మనసులో అనుకుంటుంది కావ్య. ఏ కావ్య, నీకు ఒకటి తెలుసా? రాజ్ నన్ను ఎంతగానో ప్రేమించాడు. పాపం ఇదిగో మీ అత్తని ఒప్పించి నన్ను ఇంటి కోడలుగా చేసుకున్నాడు. కానీ రాజుని నేను ఇష్టపడలేదు. రాజ్ మొదటి ప్రేమ నాపైనే అని పాపం చాలాసార్లు చెప్పాడు. కానీ నాకే అప్పట్లో రాజ్ అంటే ఇష్టం లేదు. నువ్వు అదృష్టవంతురాలివి, పెళ్లి చేసుకున్నాక కూడా రాజు నిన్ను ప్రేమిస్తున్నాడు అని అంటుంది స్వప్న. ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది. అక్క నిజంగా ఆయన ఫస్ట్ నిన్నే ప్రేమించారా అని అంటుంది. నన్నే, రాజు అబద్ధం చెప్పడు అని అంటుంది స్వప్న. ఇంతలో రుద్రాని కాఫీ తీసుకుంటావా అని అంటుంది. సరే పద బెడ్రూమ్లో పెట్టు అని చెప్పి వెళ్ళిపోతుంది స్వప్న. ఇక కావ్య ఆలోచనలో పడుతుంది. అవును, ఆయన అక్కని ప్రేమించారు, అక్కని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అక్క రాహుల్ని ప్రేమించి రాహుల్తో పెళ్లి పెట్ల పెరుకుండి వెళ్ళిపోయింది. అంటే శ్వేతని ఆయన ప్రేమించలేదు, ఆ శ్వేతే ఆయన్ని ప్రేమించిందా? ఆయనకి తెలియకుండానే శ్వేతమాయలో ఆయన పడుతున్నారా? అసలు ఆ శ్వేత ఎందుకు అలా ఒంటరిగా ఉంటుంది? అసలు తను ఒంటరిగా ఉండాల్సిన అవసరం ఏముంది? ఆయన తనకి సపోర్టుగా ఉంటానంటున్నారు. అంటే తన భర్తతో తను విడిపోతుందా? అసలు ఎందుకు విడిపోతుంది? చాలామంది ఆడవాళ్ళు మంచితనం ముసుగులో ముంచేస్తారు. ఆ టైపుగానే ఆయన్ని అతను ముంచాలనుకుంటుందా? ఏ కృష్ణ, నువ్వే నాకు దారి చూపించాలి. నా భర్త ఆపదలో చిక్కుకుంటే ఖచ్చితంగా నేను రక్షించాలి. తను నాకు ఆపద వస్తే తను ఆదుకుంటున్నారు. ఆ శ్వేత ఎలాంటిదో నాకు రేపటికల్లా తెలియచేయాలి. ఈ విషయం కవి గారికి చెప్పాలి అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ, ఎందుకు ఆయన్ని నిలదీస్తే సరిపోతుందేమో అని చెప్పి బెడ్రూమ్లోకి వస్తుంది కావ్య. ఇక రాజ్, ఏంటి నువ్వు నా కోసం సిఐడి లాగా ఆఫీస్లో జాయిన్ అయ్యావు కదా అని అంటారు. ఆ డౌట్ ఎందుకు వచ్చింది అని అంటుంది కావ్య. ఎందుకు వచ్చిందో తర్వాత చెప్తాను. రేపు మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాము. ఆ ప్లేస్కి వెళ్ళాక నువ్వు ఏం చెయ్యాలో అది చెయ్యి, సరేనా అని అంటారు రాజ్. ఏంటి, నన్ను ప్లేస్కి తీసుకెళ్తారా? ఎందుకు అని అంటుంది. ఎందుకంటే కొన్ని నిజాలు నువ్వు తెలుసుకోవాలి అంతే అని అంటారు రాజ్. సరే అని చెప్పి రేపు శ్వేత దగ్గరికి తీసుకువెళ్తారా? అసలు నిజాన్ని చెప్పాలనుకుంటున్నారా? ఏం చెప్తారో వింటాను. అసలు శ్వేత ఎలాంటిదో తెలుసుకోవాలి అని మనసులో అనుకుంటుంది కావ్య. తెల్లవారుతుంది. రాజ్ కావ్య ఇద్దరూ శ్వేత ఇంటి దగ్గరికి వస్తారు. అనుకున్నాను, ఇక్కడికి తీసుకుని వచ్చి తన్ని పెళ్లి చేసుకుంటానంటారో లేకపోతే నాకు విడాకులు ఇస్తానంటారో తెలుసుకోవాలి అని చెప్పి ఇక కావ్య రాజ్ గురించి ఆలోచిస్తూ కారు దిగుతుంది. ఈ ఇల్లు మీ స్నేహితురాల్దా అని అంటుంది. అంత బాగా ఎలా ఆలోచించావు అని అంటారు. మీరు ఏదైనా అలాగే చేస్తారు కదా అని అంటుంది కావ్య. ఇక శ్వేత ఇంట్లో అడుగు పెడతారు రాజ్ కావ్య. శ్వేత ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. ఈ అమ్మాయి నా చిన్ననాటి స్నేహితురాలు అని అంటారు రాజ్. అవునా అని అంటుంది కావ్య. ఆ అమ్మాయి తన భర్తకి విడాకులు ఇవ్వాలనుకుంటుంది. ఎందుకు అని అంటుంది కావ్య. తను శాడిస్ట్, అందుకే నా చిన్ననాటి స్నేహితురాల్ని ఆ శాడిస్ట్ నుండి తప్పించి విడాకులు తీసుకొని ప్రశాంతంగా ఉండమని చెప్తున్నాను. అది నీకు తెలిసింది అని నాకు అర్థమైంది. అందుకే ఈ విషయం నీకు స్వయంగా ఇక్కడికి తీసుకొచ్చి చెప్తేనే అర్థమవుతుంది. మూడో మనిషికి చెప్తే అది పెద్దదవుతుందని అని అంటారు రాజ్. సరే, మీరు ఇంత చెప్తున్నారు, మరి మీ ఫ్రెండ్ ఎందుకు సైలెంట్గా అలాగే చూస్తూ ఉంది అని అంటోంది కావ్య. అయ్యో శ్వేత, నా భార్య కావ్య నీకు తెలుసు కదా అని అంటారు. తెలుసు రాజ్, అనుకోకుండా పెళ్లి జరిగిందని చెప్పావు కదా. రాజ్, ఒకటి మాత్రం నిజం, కావ్యకి మనం అన్యాయం చేస్తున్నాం కదా. మన ఇద్దరం ఒకరిని ఒకరం ఇష్టపడుతున్నాము. మన ఇద్దరం త్వరలో పెళ్లి చేసుకుంటాము. నా భర్త శాడిస్టు, ఆ విషయం నీకు తెలుసు. చిన్నప్పటి నుండి మన ఇద్దరం ప్రేమించుకున్నాము. ఇప్పుడు మనం ఒకటవుతాము. నీ భార్యకి అన్ని నిజాలు చెప్పావు కదా. నీ భార్య ఒప్పుకుంటుందా విడాకులకి అని అంటుంది శ్వేత. శ్వేత అని అంటారు రాజ్. ఏంటి రాజ్, అలా మాట్లాడతావేంటి? కావ్య గారు, రాజ్ అంటే నాకు చాలా ఇష్టం. మీరు విడాకుల నిర్ణయం మీ ముందుకు తీసుకొచ్చారు కదా. విడాకులిచ్చి మా ఇద్దరిని మీరు కలుపుతారని నాకు తెలుసు అని అంటుంది శ్వేత. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య. ఇక రాజ్ అయితే శ్వేత మాటలకి స్టన్గా అలాగే ఉండిపోతారు. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.